ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ఆది కాండము 49వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాము. ముఖ్యంగా 3వ వచనం నుండి 12 వచనాలు మీ అందరి కొరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలు చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపు వాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగంను మనము చదివి ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క లేఖన భాగమునకు మనము పెట్టే అంశం ఏంటంటే క్రియల ఫలాలను పొందే భవిష్యత్తు. వారి వారి క్రియల ఫలాలను పొందే భవిష్యత్తు. ఈ యొక్క లేఖన భాగంలో మనం గనుక గమనించినట్లయితే, ఆలోచించి గ్రహించినట్లయితే, ఈ లేఖన భాగంలో యాకోబు తన యొక్క పడక పైన తన కుమారుల భవిష్యత్తును ప్రవచిస్తూ ఒక చివరి వీలునామాను రాశాడు. పెద్ద కుమారుడైన రూబేను శక్తిమంతుడే, కానీ తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించడం వలన జ్యేష్ఠపుత్రునిగా పొందే హక్కులను కోల్పోయాడు. మరియు అతని గోత్రం కూడా క్షీణించిపోయింది. వచనాలు 3 నుండి 4 వరకు మనము చదివి తెలుసుకోవచ్చు. దీనాకు జరిగిన దానిని బట్టి క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నందున షిమ్యోను మరియు లేవి గోత్రాలు చెల్లా చెదురవుతారనే ముందుగానే హెచ్చరించబడ్డారు. షిమ్యోను గోత్రం చివరికి యూదాలో విలీనం కాగా, లేవి గోత్రం సొంత భూమి లేకుండా చెల్లా చెదురైంది. దీనికి విరుద్ధంగా యూదా బెన్యామీను కోసం తనను తాను బలిగా అర్పించుకున్నందుకు యూదా వంశస్థుడై విజయం సాధిస్తాడని, మరియు క్రీస్తు యొక్క వంశం మరియు ఫలము అతని నుండి వస్తుందని యాకోబు ప్రవచించాడు. ఆ తరువాత యాకోబు జెబూలూను మరియు ఇశ్శాఖారుల భవిష్యత్తును గురించి కూడా ప్రవచించాడు. ఇది ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నటువంటి విషయం. ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠము ఏంటి అని ఆలోచన చేస్తే, 3 నుండి 12 వచనాల ప్రకారంగా మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. మనం యాకోబు ప్రవచనాలను పరిశీలిస్తే అతని కుమారుల భవిష్యత్తు వారి గతం ద్వారా నిర్ణయించబడింది. ఈరోజు మన జీవితాలలో దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మనం దేవుని రాజ్యానికి నాయకులముగా కాలేము. భవిష్యత్తులో ఆయన కృపను, ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించాలనుకుంటే
మనం ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలి. అలాగే 5 నుండి 7 వచనాల ప్రకారంగా దేవుడు మనకు నేర్పించే మరొక పాఠం ఏంటంటే, షెకెమును మోసగించి తన ప్రజలను క్రూరంగా వధించినందుకు షిమ్యోను, లేవి శపించబడ్డారు. వారు విభజించబడి చెల్లాచెదురవుతారని యాకోబు ప్రవచించాడు. ఆయన ప్రవచనం ప్రకారం లేవి గోత్రానికి భూభాగం లభించలేదు, కానీ వారు ఇతర గోత్రాల మధ్య చెల్లాచెదురుగా నివసించారు. దుష్ట కార్యాలను చూసి మనము ఆగ్రహించాలి, కానీ ఆ కోపం హింసను, హత్యను సమర్థించకూడదు. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మరియు దానిని సముచితంగా వ్యక్తపరచడానికి జ్ఞానాన్ని కోరుకుందాం. ఈ యొక్క లేఖన భాగంలో నుండి ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, మనము దుష్ట కార్యాలను చూసి కోపపడాలి, ఆగ్రహించాలి, కానీ మనము దానిని హింసగా మరియు హత్యగా దాన్ని మార్చకూడదు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మన యొక్క కోపం అదుపులో ఉంచుకోవడానికి మరియు దానిని సముచితంగా వ్యక్తపరచడానికి దేవుని ముందు మనము జ్ఞానాన్ని కోరుకుందాం. కనుక ఈ సమయమందు మనము తలలు వంచి ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ యొక్క దిన లేఖన భాగంలో నుండి షిమ్యోను మరియు లేవి ప్రభు ఏ విధముగా వారి యొక్క కోపాన్ని ప్రభు మరి హింసకు గురి చేశారో, హింసకు ప్రభు మరి మార్చారో, అలా కాకుండా ప్రభు మేము మా యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రభు మరి తండ్రి వాటి పట్ల, దుష్టత్వం పట్ల మేము ఎలాగ నడుచుకోవాలో తగిన నడిపింపును మాకు దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ రోజు యొక్క వాక్య ధ్యానంలో మీరందరూ కూడా పాలు పొందినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.